నమస్కారం. మా ఎస్బీ న్యూస్ 950 ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నాయకులందరూ దయచేసి అందరూ రండి. ముందుకు వెనక నుంచి వెనక బాబు దయచేసి రండి. అక్కడ కావాలా జగనన్నారా నిజంగా కూడా మేమందరం కూడా న్యాయ వ్యవస్థ ఇంకా కూడా బతికే ఉంది అని చెప్పేసి ఈ రాష్ట్రంలో అని చెప్పేసి అనుకుంటున్న పరిస్థితి. సో ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు, తల్లిదండ్రులు, యువకులు అందరికీ కూడా కృతజ్ఞతలు. అంటే టాపర్ గా వచ్చిన వ్యక్తికి ఉద్యోగం లేకపోకుండా మిగతా వాళ్ళందరికీ ఇచ్చిన పరిస్థితి అన్నమాట. సో టాపర్గా వచ్చిన వ్యక్తి కూడా ఈ ప్రశ్నపత్రాలు లీకేజ్ చేసిన వ్యక్తే. సో వీళ్ళ వెనకాల బడాబాబులు అందరూ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా లీకేజ్ వల్ల ఎన్ని వేల మంది ఉద్యోగాలు ఈ రకంగా సంపాదించినారో ఖచ్చితంగా ఈ సిబిఐ ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం తప్పకుండా ఉంది ప్రజలందరికీ. సో ఎవరైతే వాళ్ళందరూ చేశారో వాళ్ళందరిపైన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఈ కూటమి ప్రభుత్వం పైన ఉంది. ఇది ఆరంభం మాత్రమే. ఖచ్చితంగా వాళ్ళు రిజైన్ చేసేంత వరకు, సిబిఐ ఎంక్వైరీ చేసేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత అందరూ కూడా ప్రముఖ పాత్ర వహించి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసే కార్యక్రమం, నిరసన చేసే కార్యక్రమము, ఆందోళన చేసే కార్యక్రమం అంతా కూడా చేస్తామని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ఇంత దారుణంగా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన పరిస్థితి లేదు. ఇక్కడ ఈ రాష్ట్రంలోనే జరిగిన పరిస్థితి ఉందని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. సో ఏదేమైతేనే సో డెఫినెట్గా ఇంత అన్యాయం
నిజంగా విద్యార్థులకు యువకులకు అందరికీ కూడా జరిగిన పరిస్థితి ఉంది. సో వాళ్ళందరూ కూడా కోచింగ్ తీసుకొని పాపం కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు వాళ్ళందరూ కోచింగ్ తీసుకొని వాళ్ళందరూ కూడా పరీక్షలు రాసిన పరిస్థితి అన్నమాట. వాళ్ళందరికీ ఉద్యోగాలు రాకుండా దొంగగా వాళ్ళకందరికీ ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం అన్నమాట. కొన్ని లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు వాళ్ళందరూ కూడా బేరం ఆడుకుంటున్న పరిస్థితి మనం వీడియో కాల్లోనూ, తర్వాత ఆడియో టేపుల్లోనూ మనం విన్న పరిస్థితి ఉంది. సో ఇవన్నీ కూడా సాక్ష్యాలు చూపించి అడుగుతున్నా కూడా ఈ 1.5 సంవత్సరం నుంచి ఈ ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితి లేదు. దున్నపోన పైన వానబడినట్టే ఉన్నట్టుగా ఉంది అన్నమాట. సో ఏమైతేనే మాకు మీడియా ఉందిలే, మేము బుల్డోజ్ చేస్తాం, మేము అంతా కూడా బాగా జరిగిందని చెప్పేసి అందరినీ కప్పిపుచ్చే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఇంకో రకమైన పరిస్థితి లేదు. ఖచ్చితంగా నిరుద్యోగులందరూ కూడా వాళ్ళందరూ కూడా ఈ రోజు కూడా రేపు ఎప్పుడైనా కూడా ఖచ్చితంగా వాళ్ళు చూపించే కార్యక్రమం తప్పకుండా చేపిస్తారు, తప్పకుండా సినిమా చూపిస్తారు మీకు అందరికీ కూడా. సో డెఫినెట్గా మీరు చేస్తున్న అక్రమాలు ఏదన్నా కప్పిపుచ్చుకోవచ్చులే అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. అది జరిగే విషయమే కాదు, ఖచ్చితంగా దీనిపైన అందరికీ కూడా ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. సో డెఫినెట్గా ఎందుకంటే హైకోర్టు కూడా నిన్న దీనిపైన విచారణ చేయమని చెప్పడం జరుగుతుందన్నమాట. వాళ్ళు విచారణ చేయమన్నారు కానీ సిబిఐ ఎంక్వైరీ హైకోర్టు చెప్పలేదు. సో అందుకోసం వీళ్ళు సొంత విచారణ చేసే కార్యక్రమం చేస్తారు. మీరు సీఎం గారు ఏం చెప్తే ఆ విచారణలో అదే వచ్చే కార్యక్రమం జరుగుతుందన్నమాట. అంటే మనకు తెలిసిన విషయమే అన్నమాట విచారణలో ఏం జరగబోతోంది అనేది. అటువంటిది కాదు, ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎవరైతే అధికారులు దీంట్లో పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా శిక్షించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. నారా లోకేష్ రిజైన్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఆ మెగా డిఎస్సీని క్యాన్సిల్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. కొత్త మెగా డిఎస్సీని మళ్ళా జరపాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పేసి ఈరోజు యువకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తల్లిదండ్రులు అందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, సో ఇప్పటికైనా కనువిప్పు కలిగి మీరందరూ కూడా జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలందరూ కూడా తెలుసుకున్న విషయమే. సో తప్పకుండా మీరు చేస్తున్న ఈ రకమైన అరాచకమైన కార్యక్రమాలన్నీ కూడా చూస్తున్నారు వాళ్ళు. డెఫినెట్గా నీకు బుద్ధి చెప్పే కార్యక్రమం త్వరలో ఉంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ, మేము ఖచ్చితంగా కొత్త మెగా డిఎస్సీని జరపాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం.